హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు వీడియోలో మనం ఎడ్సెట్ అంటే బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా సిలబస్ గురించి కానీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ 5th సెమ్ కంప్లీట్ అయిన వాళ్ళు 6th సెమ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళు ఈ 6th సెమ్తో పాటు మీరు ఐసెట్తో పాటు ఎడ్సెట్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు డిగ్రీ తర్వాత ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే ఐసెట్ రాయాలి, బిఎడ్ చేయాలనుకుంటే ఎడ్సెట్ రాయాలి. అదేవిధంగా ఓయూ సెట్ ఉంటుంది, ఓయూ పీజీ సెట్ ఉంటుంది. సో ఓయూ సెట్ అంటే మీరు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మీరు ఇది ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఈరోజు ఎడ్సెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు ఎడ్సెట్ గురించి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలనుకుంటున్నానంటే, బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకప్పుడు డిగ్రీ సిలబస్తో కూడుకొని ఉండే, అంటే 90 మార్క్స్ డిగ్రీ సిలబస్ ఉంటుండే. మనం ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ ఉంటుండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మ్యాథ్స్కి సంబంధించినవి వస్తుండే, డిగ్రీకి సంబంధించింది. సో ఇప్పుడు ఏం చేశారంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది ఏమి ఉండదు. సో అందరికీ కామన్గా ఎగ్జామ్ ఉంటుంది. అండ్ సిలబస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సిలబస్లో డిగ్రీ సిలబస్ని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో స్కూల్ సిలబస్ని పెట్టడం జరిగింది. సో అది ఏముంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ పేరు విఎస్పి యూనిటీ. అదేవిధంగా 6th సెమ్కి సంబంధించి మన ఛానల్లో అనలిటికల్ సాలిడ్ జియోమెట్రీ టాపిక్స్ ఉన్నాయి. అనలిటికల్ సాలిడ్ జియోమెట్రీతో పాటు న్యూమరికల్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వీటిని చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2nd and 4th సెమ్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా చేసే ప్రయత్నం చేస్తాను, వాటిని ఒకసారి రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవాలనుకున్న విషయాలని కంటిన్యూ చేద్దాం. ఏంటంటే ఇక్కడ డీటెయిల్డ్ టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది 2023 ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో దాన్ని బేస్ చేసుకొని 2023-4లో కూడా ఇదే విధంగా ఉంటుందని ఒక అంచనా ప్రకారం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ అవైలబుల్ ఫర్ ద పాస్ట్ ఇయర్. ఓకే, ఎనీ చేంజెస్ టు ద ప్యాటర్న్ విల్ బి అప్డేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ది అఫీషియల్ నోటిఫికేషన్ టీఎస్ ఎడ్సెట్ 2024. ఓకే, సో ఇది ఇందాక చెప్పినట్టుగా 2023ని బేస్ చేసుకొని ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ. సో ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మ్యాథ్స్, సైన్స్, సోషల్ వచ్చేసి 60 మార్క్స్, అంటే మ్యాథ్స్ 20 మార్క్స్ అండ్ సైన్స్ 20, సోషల్ 20 అనమాట. ఓకేనా. సో టీచింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ అప్ టు 10th క్లాస్, జీకే అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ వచ్చేసి 30 మార్క్స్. అదేవిధంగా కంప్యూటర్ అవేర్నెస్ పైన 20 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ అంటే టోటల్గా డిగ్రీలో నేర్చుకున్న కంప్యూటర్ ఉండదు, ఏమంటే చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి. మనం సిలబస్ని కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో సిలబస్ ఏ విధంగా ఉందన్నది కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఎగ్జామ్కి సంబంధించిన మార్క్స్ డివిజన్ అనమాట. సో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉందన్న విషయం తెలిసింది, ఎంత టైం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని గురించి తెలుసుకున్నట్లయితే సో కొంచెం డీటెయిల్గా చూద్దాం. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంటుంది. 2 hours అంటే 120 minutes ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 120 minutes ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 5. ఇందాక చూసినాం కదా 5 సెక్షన్స్, ఆ 5 సెక్షన్స్ ఉంటుంది. అన్ని మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. 150 questions, 150 marks. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, టైం మాత్రం 120 minutes. అంటే మీరు ఒక క్వశ్చన్ని 30 seconds, 45 seconds లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 40 seconds లోపు, 40 to 45 seconds లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక్కొక్క క్వశ్చన్ని. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుందంటే ఇంగ్లీష్, ఉర్దూ అండ్ తెలుగు. ఓకే, ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. సో ఇది ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. జనరల్గా అయితే ఈ మధ్య అన్ని ఆన్లైన్ ఎగ్జామ్సే పెడుతున్నారు, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్సే పెడుతున్నారు.
సో మేబీ ఈసారి కూడా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ మేబీ ఉండొచ్చు అనమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్. సో మనం ఇప్పుడు సిలబస్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి సిలబస్లో ముందు మ్యాథ్స్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీకోసం EdSET 2023. ఓకేనా. సో 2023కి సంబంధించి ఇక్కడ EdSET 2023 సిలబస్ మ్యాథమెటిక్స్ అని ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్లస్ మైనస్ అండ్ ఇంటూ, డివిజన్ అండ్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ అప్ టు రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే మనకి ఎక్కడ ఉంది 10th క్లాస్లోనే, ఇక్కడ 10th క్లాస్ లోపే మనకు ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో 10th క్లాస్కి మించిన సిలబస్ మనకి ఇక్కడ ఏం లేదు. సో జనరల్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్ లైక్ ఈవెన్, ఆడ్, ప్రైమ్, కంపోజిట్, కో ప్రైమ్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, LCM, HCF ఆఫ్ నంబర్స్, నంబర్ ప్యాటర్న్, ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటే ఎందుకు ఇచ్చాడంటే 10th మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించే కంప్లీట్గా ఉంది. జీపీ కూడా జియోమెట్రికల్ ప్రోగ్రెషన్ కూడా ఓన్లీ మనకు nth టర్మ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేర్చుకోమంటుండు. ప్లేయింగ్ నెంబర్స్, డిజబిలిటీ రూల్స్, నంబర్ పజిల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, their conversions and without divisions, laws of algorithms, mathematical units and their conversions. Okay, sets and their representations. Okay, సో ఇది మన జనరల్ మ్యాథ్స్ కి సంబంధించిన సిలబస్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కమర్షియల్ మ్యాథమెటిక్స్కి వచ్చినట్లయితే కమర్షియల్ మ్యాథమెటిక్స్ లో ఇక్కడ కమర్షియల్ మ్యాథమెటిక్స్ అంటే మనకు జనరల్ గా ఆ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్లలో ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం కమర్షియల్ మ్యాథమెటిక్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే రేషియో అండ్ ఇన్వర్స్ రేషియో, ఇది కూడా మనకు స్కూల్ సిలబస్ లో ఉందండి. కాంపౌండ్ రేషియో, ప్రపోర్షన్, డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ 8th క్లాస్ సిలబస్ లో ఉంటుంది. అదేవిధంగా యూనిటరీ మెథడ్, పర్సంటేజ్, కన్వర్షన్స్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్, డెసిమల్ టు పర్సంటేజెస్, పర్సంటేజ్ టు డెసిమల్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, జిఎస్టీ పైన ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఆల్జిబ్రాలో వచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ స్కూల్ సిలబస్కి సంబంధించింది. మీరు టెట్ కానీ ఇది ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు టెట్కి ప్రిపేర్ అయినట్టు ఇండైరెక్ట్గా, అంటే టెట్ సిలబస్ ఏది ఉంటుందో అదే సిలబస్ని మనకు ఈ EdSET ఎంట్రన్స్లో కూడా పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇది దీనితో పాటు జామెట్రీలో కొన్ని పార్ట్స్ ఇచ్చిండు, లైన్స్ అండ్ యాంగిల్స్, పేర్ ఆఫ్ యాంగిల్స్ అండ్ వర్టికల్ అపోజిట్ యాంగిల్స్, లీనియర్ పేర్, ఇది మొత్తం ట్రాన్స్వర్సల్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఇచ్చిండు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్కి సంబంధించి. ట్రయాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, పార్ట్స్ ఆఫ్ సర్కిల్స్, కార్టేషియన్ సిస్టమ్. మెన్సురేషన్లో అయితే ట్రయాంగిల్, సర్కిల్స్ అండ్ క్యూబ్, సిలిండర్ వరకు ఇచ్చాడు. ఎక్సెట్రా అన్నాడు అంటే మిగతా కూడా నేర్చుకోవాలని అర్థం అనమాట. క్యూబాయిడ్ కానీ, సిలిండర్ కానీ, కోన్ కానీ, స్పియర్, హెమిస్పియర్ అన్నీ నేర్చుకోవాలి. సో ట్రిగ్నామెట్రీ వచ్చేసి మనకు ట్రిగ్నామెట్రీ కొంచెం డీప్గా అడిగే అవకాశం అయితే ఉంది. సో అంత స్కూల్ సిలబస్ని బేస్ చేసుకొని అడుగుతారు కాబట్టి మన స్కూల్లో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, బేసిక్ థింగ్స్ తప్ప ఏం లేవు. ఎలివేషన్, డిప్రెషన్ ఉన్నాయి, సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, సింపుల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు దెమ్ అని. సో డేటా హ్యాండ్లింగ్ అంటే స్టాటిస్టిక్స్ సంబంధించింది. సో స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్, వాటి గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా, పిక్టోగ్రాఫ్, బార్ గ్రాఫ్, డైస్, కాయిన్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ పైన ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ పైన ఉన్నాయి. అదేవిధంగా మీన్, మీడియన్, మోడ్కి మనకు 10th క్లాస్లో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ని చూసుకోవాలి. క్లాస్ మార్కర్, క్లాస్ ఇంటర్వెల్, రేంజ్, సెంట్రల్ టెండెన్సీ, వీటికి సంబంధించిన మినిమం బేసిక్స్ వస్తే సరిపోతుందండి. సో ఇది మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే సబ్జెక్ట్ అండ్ మ్యాథ్స్ కాబట్టి నేను క్లియర్గా చెప్పగలిగాను. ఇక్కడ ఫిజికల్ సైన్స్లో మెటీరియల్, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెటీరియల్ ఇచ్చిండు, మెటీరియల్లో సబ్ పార్ట్స్ ఇచ్చిండు, ఇవన్నీ స్కూల్కి సిలబస్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ లైట్, ఫార్మేషన్ ఆఫ్ షాడో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ షాడో, ఈ విధంగా లైట్కి సంబంధించిన టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంకి సంబంధించిన టాపిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హీట్కి సంబంధించింది. నెక్స్ట్ సౌండ్, హీట్, సౌండ్, మోషన్,
ఓకే, సిక్స్ టాపిక్స్ అయినాయి చూడండి ఇక్కడ వరకు. 7th టాపిక్ వచ్చేసి చేంజెస్ అంట. చేంజెస్ ఇన్ సీజన్, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ చేంజెస్, విధంగా వెదర్ అండ్ క్లైమేట్, కోల్ అండ్ పెట్రోల్, సమ్ న్యాచురల్ ఫినామినా, స్టార్స్, సోలార్ సిస్టమ్, మెటాలజీ, కెమికల్ రియాక్షన్స్, ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్లోనే కెమిస్ట్రీ కూడా కలిపేసిండు. నెక్స్ట్ బయాలజీలో వచ్చేసి ఫుడ్, లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ లైఫ్ ప్రాసెసెస్ అండ్ బయోడైవర్సిటీ అండ్ పొల్యూషన్. నెక్స్ట్ సోషల్కి సంబంధించి జియోగ్రఫీ, హిస్టరీ, ఓకే, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. ఓకే, సో నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఇది ఇంపార్టెంట్ అండి. మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఇంతే సిలబస్ ఉంటుంది, మనకు 20 మార్క్స్ ఉంటుంది. సో aptitude questions will be related to understanding teaching learning process and classroom management and mentoring with special reference to teacher people and relationship. Teaching requires certain characteristics like ability to communicate. అంటే నువ్వు టీచర్గా ఏ విధంగా నీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నీ పిల్లల పైన నీ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ రిలేటెడ్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్కి సంబంధించిన అడిగే అవకాశం ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్లో జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు జనరల్గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి పెట్టాల్సి ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లోకి వచ్చేసి కాంప్రిహెన్సివ్, రీడింగ్ కాంప్రిహెన్సివ్, స్పెల్లింగ్ ఎర్రర్స్ అండ్ వొకాబులరీ, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ పైన క్వశ్చన్స్ ఇస్తామని సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మనకి ఇంకొక టాపిక్ ఉందండి, అది కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. సో జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అంటే మనకు ఎన్పిఈ గురించి, ఎడ్యుకేషనల్ పాలసీల గురించి ఏమేమి ఉన్నాయి, అన్ని చిన్న చిన్న విషయాలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో జీకే అంటే కంప్లీట్ జీకే కాదు, హిస్టరీ అంటే కంప్లీట్ హిస్టరీ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా హిస్టరీ, జీకే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్, కంప్యూటర్, ఇంటర్నెట్, మెమరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ యాంటీవైరస్. సో జస్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నేర్చుకుంటే కంప్యూటర్స్ నుంచి 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు కంప్లీట్గా సిలబస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ సిలబస్ కావాలనుకుంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మీకు నేను సిలబస్ స్టార్ట్ చేశానండి. సెకండ్ సెమ్కి సంబంధించిన వీడియోస్ ఎవ్రీ సండే పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మీ జూనియర్స్కి కూడా ఛానల్ లింక్ని సెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కొంచెం టైం లేనందువలన వీడియోలు చేయలేకపోతున్నాను. డెఫినెట్గా ఈ సెకండ్ సెమ్కి సంబంధించి ఎవ్రీ సండే వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సెమ్ 4 అండ్ సెమ్ 6 ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రతి వీడియో ఉంది. సో వాటిని చూసే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా కావాలి సెమ్ 4, సెమ్ 6లో అనుకుంటే వాటిని కూడా చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.